ఐశ్వర్యం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తొలగించి అప్పుల బాధల నుండి విముక్తిని చేసి ఆదాయం పెంచే అద్భుతమైన సంకష్టహార చతుర్థి పరిహారాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలామంది జీవితంలో చాలా కష్టాలు, అంతులేని బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇక మా జీవితం మారదా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆదాయ మార్గాలు ఉన్నా కూడా వాటిల్లో అనేది రాణించలేకపోతూ ఉంటారు. అలాంటి సమయంలో కాలక్రమంగా కుటుంబం అనేది కష్టాల్లోకి కూరుకుపోతూ ఉంటుంది. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితులు అనేది ఉంటారు. మేము ఎప్పుడూ దురదృష్టవంతులమే, మా జీవితాలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయి అని అనుకునే వారు కూడా పుట్టుకతో దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులుగా మార్చే శక్తి ఉన్న గణేష పూజ పరిహారాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్స్. మన ఉమాస్ క్యూట్ హోమ్ లో ఆల్రెడీ సంకష్టహార చతుర్థి పరిహారం పిల్లలకి ఉపయోగపడే విధంగా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పుట్టుకతో దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులుగా మార్చే అద్భుతమైన పూజ ఇది. ఈ పూజలో మనం ఆ గణేశుడికి ఒకే ఒక నైవేద్యాన్ని గనక సమర్పించినట్టయితే మన జీవితంలో ఉండే జాతక సమస్యల ద్వారా ఏర్పడిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో నవగ్రహ సమస్య ఉంది, జాతక రీత్యా చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఇక మా తలరాత ఇంతే, ఇక మారదు అనుకునే వాళ్ళ తలరాతను కూడా తల క్రిందులుగా చేసి అదృష్టవంతులుగా మార్చే శక్తి ఈ పరిహారానికి ఉంది. అయితే ఇది కొంచెం శ్రమతో కూడుకున్న పని, కానీ చేస్తే మాత్రం తప్పకుండా మీ తలరాత మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి మనం ఏం చేయాలంటే సంకష్టహార చతుర్థి రోజు ఈ పరిహారం చేసుకోవాలి. మనకి సంకష్టహార చతుర్థి 18/12/2024 బుధవారంతో కలిసి వచ్చిన ఈ రోజున ఈ చిన్న పని చేయండి. మీరు సంకష్టహార చతుర్థి రోజున ఉదయాన్నే పూజ చేసేసుకోండి. అలాగే సాయంత్రం సమయంలోనే సంకష్టహార చతుర్థి గుడిలో పూజ అనేది విశేషంగా చేస్తూ ఉంటారు. ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు. ఇక ఆ ఉపవాసం ఉంటే గనక ఉపవాస నియమాలు అనేవి పాటించాలి. లేదు మేము పూజ ఒకటే చేసుకున్నామన్నా కూడా పర్వాలేదు. ఇక అయితే మాత్రం నాన్ వెజ్ తినకూడదు. ఏం చేయాలంటే మీరు సాయంత్రం మళ్ళీ ఒకసారి స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకొని మీరు 1008 ఉండ్రాళ్ళు అనేవి నైవేద్యంగా స్వామివారికి సమర్పించి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టాలి. వెంటనే అందరికీ భయం వేస్తుంది. 1008 ఉండ్రాళ్ళు ఎలా చేస్తామక్క, కుదరదు కదా అని అనుకుంటారు. ఒకేసారి మీరు 1008 ఉండ్రాళ్ళు అనేవి మీరు సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రతి సంకష్టహార చతుర్థికి మీ వీలుని బట్టి 11, 21, 58, 108 ఇలా మీరు 1008ని ఎన్ని భాగాలుగా విభజించగలుగుతారో అన్ని భాగాలుగా విభజించి మీ యొక్క స్తోమతను బట్టి మీ యొక్క సందర్భాన్ని పరిస్థితిని అనుకూలంగా అన్ని సంకష్టహార చతుర్థులు 1108 అనేది కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని ప్రతి సంకష్టహార చతుర్థికి మీరు అనుకున్న ఆ యొక్క సంఖ్య ఉంటుంది కదా, అన్ని ఉండ్రాళ్ళని తయారు చేసి గుడికి పట్టుకు వెళ్ళి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకి, అక్కడుండే యాచకులకి వీళ్ళందరికీ కూడా నైవేద్యాన్ని పంచిపెట్టండి. అయితే ఇక్కడ ఒక్కొక్క ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం పూర్ణ ఫలం అంటే కొబ్బరికాయ బెల్లంతో కలిపిన పూర్ణాన్ని లోపల పెట్టి ఉండ్రాళ్ళు అనేవి మనం తయారు చేయాలి. అంతేగాని రవ్వ ఉండ్రాళ్ళు ఇవి మిగతా పూర్ణం మన శనగపప్పుతో చేసి ఉండ్రాళ్ళు చేయకూడదు. ఎప్పుడైతే పూర్ణ ఫలమైన కొబ్బరికాయతో ఈ ఉండ్రాళ్ళు తయారు చేసి స్వామివారికి సమర్పిస్తామో మన జీవితం కూడా పరిపూర్ణంగా మన కష్టాలు తీరిపోయి ఆనందంగా ఉండగలుగుతాం. అయితే నమ్మకంతో ఎవరైతే ఈ యొక్క ఉండ్రాళ్ళ నైవేద్య పరిహారాన్ని గనక చేస్తారో మీరు 1-2 సంకష్టహార చతుర్థులు గడిచిన వెంటనే మీకు ఆ మార్పు అనేది మీకు కనిపిస్తుంది. మీరే దాన్ని గ్రహించగలుగుతారు. అందుకని తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. మీకు వీలు లేదు అంటే ఒక్కొక్క సంకష్టహార చతుర్థికి 11 చెప్పున చేయండి, అయినా కూడా మీకు పర్వాలేదు. కానీ చేస్తే ఎంత భక్తితో చేస్తే అంత త్వరగా
తొందరగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీరు కోరిన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సంకష్టహర చతుర్థికి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ సంకష్టహర చతుర్థి కూడా మీరు ఈ పరిహారాన్ని ప్రారంభించవచ్చు. ఇంకా ఎలాంటి సందేహం ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్లో ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.